శ్రీకృష్ణాష్టమి సందర్భంగా వనస్థలిపురం భక్త సమాజం ఆధ్వర్యంలో పలు సాంస్కృతిక కార్యక్రమాలు జరిగాయి। ఈ సందర్భంగా రెడ్ ట్యాంక్ సమీపంలోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయంలో ప్రదర్శించిన శ్రీకృష్ణ రాయబారం పద్యనాటకం ఆహుతులను ఎంతగానో అలరించింది। ధృతరాష్ట్రుడిగా సూర్యప్రకాష్, వికర్ణుడిగా మూర్తి, శ్రీకృష్ణుడిగా డాక్టర్ సూలపాని, కృష్ణాచార్యుడిగా బుగ్గయ్య నటించారు। కార్యక్రమంలో గోశాల నిర్వాహకుడు బాలాజీ నాయుడు, ఎస్కేఎన్ కళాక్షేత్రం నిర్వాహకుడు వెంకటాచార్య తదితరులు పాల్గొన్నారు। విలువలతోటి ఎంతో అద్భుతంగా ఆకట్టుకోవడం, అటు సాహిత్యానికి సంగీతానికి పెద్దపీట వేస్తూ అత్యద్భుతమైన రాగాలాపలతో జరిగిన ఈ కార్యక్రమాన్ని చాలా కాలం పాటు మనం గుర్తుంచుకునేటట్టుగా అద్భుతంగా ఉన్న వనరులని బాగా ఉపయోగించుకుంటూ మరి ఇది చాలా గొప్ప కళాసేవగా భావిస్తూ జనందరూ కూడా అలరించినటువంటి ఒక సందర్భం ఇది। మరి వనస్థలిపురం భక్త సమాజానికి, మిగతా సమాజాలందరికీ చంద్రపాటి సూలపాడి గారి వారి తండ్రి గారి పేరుతోటి పెట్టిన చంద్రపాటి సోమరాజు సాహిత్య సాంస్కృతిక సేవా సంస్థ వారు, అదేవిధంగా వడ్డీ కల్చరల్ అసోసియేషన్ వారు, ముఖ్యంగా వీటన్నిటికీ కూడా ఈ కిన్నారులను తయారు చేసినటువంటి కళాక్షేత్ర వారు, వీరందరికీ కూడా ప్రత్యేకమైన అభినందనలు తెలియజేస్తున్నాం। మరి ఈ కళారంగాన్ని ఈ రకంగా వనస్థలిపురం అనేటటువంటి ఒక నగరంలో నేను మొదటి నుంచి మేము అనుకుంటూ ఉంటాం, హైదరాబాద్ అనే మహానగరంలో కళామ తల్లికి నిజమైన పూజలు అందిస్తున్నటువంటి ఈ వనస్థలిపురంలో ఈ వనస్థలిపురం భక్త సమాజం, మిగతా సమాజాలన్నీ కలిసి అత్యద్భుతంగా మంచి సహకారం అందిస్తున్న ఈ కార్యక్రమాలని అందరూ మరి ఆశీర్వదించాలని, ఆదరించాలని కోరుకుంటూ సూలపాడి గారు మాట్లాడుతున్నారు। మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్యదేవో భవ। ఈరోజు శ్రీకృష్ణాష్టమి జన్మదిన సందర్భంగా అందరికి కూడా శుభాకాంక్షలు తెలుపుతూ, శ్రీకృష్ణుడు అంటే ఇవాళ మనుషులు ఎట్లా బతకాలి, ఎలా జీవించాలని ప్రపంచానికి చాటి చెప్పిన ఒక జగదాచార్యులు వారు, జగద్గురువులు, అట్లాంటి వారి యొక్క జన్మదినం ఎంతో ఆనందంగా ఉదయం నుంచి ఇక్కడ సాంస్కృతిక కార్యక్రమాలు కానీ, శ్రీకృష్ణుని యొక్క నామములు కానీ, శ్రీకృష్ణుని యొక్క కూడిన గోపికలతో కూడిన నృత్యములు కానీ, కూచిపూడి నృత్యములు కానీ, ఎస్కేఎన్ కళాక్షేత్రం వారు కూచిపూడి నృత్యములు వారి ప్రదర్శనలు కానీ, భక్త సమాజం మూర్తి గారు కానీ, అట్లాగే చింతలపాటి సోమరాజ సంస్కృతి సేవ సంస్థ మా నాన్నగారి యొక్క అమ్మ నాన్నగారి పేరు మీద ఉన్న మా సంస్థలు కానీ, కళాకారులు, కళాహృదయులు, సాహిత్యవేత్తలు, అట్లాగే ముఖ్యంగా నాటకరంగ అభిమానులు అందరూ కూడా ఇక్కడికి చేరి కృష్ణాష్టమి పర్వదినాన్ని ఎంతో చక్కగా చేర్చుకున్నాం। కారణం ఏంటంటే ఇవాళ కళలు అనేవి అంతరించిపోకుండా మరొక తరానికి ఇవి అందించాలనే ఉద్దేశంతో